ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు వారి నామంలో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృప వలన మరొక రోజును దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 15వ అధ్యాయం వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి అని అందరికీ ఆలోచన ఉంటుంది. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, మనం ఫలించాలి అని అంటే ప్రభువులో నిలిచి ఉండటం వలన ఎక్కువగా ఫలించే అవకాశం ఉంది. ప్రభువులో నిలిచి ఉండడం ఎలాగా అనంటే, విశ్వాసులు నిలిచి ఉండవలసిన ఒకే ఒక్క స్థలం యేసుక్రీస్తు ప్రభువులోనే. అక్కడే సురక్షితంగా ఉంటాం, అక్కడే క్షేమంగా ఉంటాం. బయటకు వచ్చాము అంటే దుష్టుడు రకరకాలుగా మనల్ని వేధించి ఇబ్బందులు పాలయ్యి దిగులు పడి కలవరపడేటట్టు చేస్తూ ఉంటాడు. అందుకనే ఎలాంటి పరిస్థితి అయినా యేసుక్రీస్తు ప్రభువులోనే మనం నిలిచి ఉండాలి. ఏ విధంగా నిలిచి ఉండాలి? ఆయన ప్రేమ అనే నేలలో మొక్కల్లాగా నాటుకుని ఉండాలి. ఆయన శరీరములో అవయవాల్లాగా ఉండాలి. ఆయన ఆలయంలో రాళ్లలాగా ఉండాలి. ఆయన కుటుంబంలో సభ్యులులాగా ఉండాలి. ద్రాక్ష చెట్టైన ఆయనలో కొమ్మల్లాగా ఉండాలి. ఏ విధమైన పరిస్థితి వచ్చినా దేవునికి వేరు చేయబడకుండా ఆయనతో అంటుకట్టబడినప్పుడు దైవికంగా ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రభువు మనకు దయచేస్తున్నాడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువులో నిలిచి ఉండి మనము ఫలించుదుము గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సర్వాధికారి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం. ఈరోజు మరొకసారి మీ పాద సన్నిధిలో మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకై స్తోత్రాలు. ఈరోజు నాయన ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వాక్యాన్ని వింటూ నీ సన్నిధిలో గడిపే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా కూడా నీలో నిలిచి ఉండడానికి కావలసిన దైవికమైన జ్ఞానమును, కాపుదలను, భద్రతను వారికి దయచేసి దీవించండి. మీ ఆత్మతో నింపి నడిపించండి. గొప్ప కార్యం చేయండి. ప్రతి ప్రయత్నాన్ని దీవించండి. ప్రతి స్థలములో నీ బిడ్డలకు విజయం దయచేయండి. అద్భుతమైన ఆశీర్వాదముతో ఈ రోజంతా కూడా నీలో నిలిచి ఫలించుటకు సహాయం చేసి దీవించుమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. ఈ రోజంతా ప్రభువులో నిలిచి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.